హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి సొరకాయ పాయసం ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాము. సో ముందుగా అరకప్పు సగ్గుబియ్యం తీసుకొని అరగంట ముందు నానబెట్టుకోవాలి. అండ్ అలాగే లేత సొరకాయ తీసుకొని ఈ విధంగా తొక్క తీసేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లోపల ఉన్న గింజల్ని తీసేసుకోవాలి. సో లేతగా ఉన్నా సరే గింజలు అనేవి లైట్గా ఉంటాయి కాబట్టి వాటిని తీసేసుకోవాలి. లేదు అంటే పాయసంలో గింజలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది అసలు బాగుండదు. సో కాబట్టి గింజలు మొత్తం తీసేసుకోవాలి. ఇలా గింజలు మొత్తం తీసేసిన తర్వాత 1 కప్పు వరకు ఈ సొరకాయ తురుముని ఈ విధంగా తురుముకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాణలి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ల కిస్మిస్, 1 స్పూన్ జీడిపప్పు వేసుకోవాలి. సో డ్రై ఫ్రూట్స్ అనేవి మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోవచ్చు. ఇవి సిమ్లో పెట్టుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు మరలా 1 స్పూన్ నెయ్యి వేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయ తురుముని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కలుపుతూనే వేయించుకోవాలి. 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూనే ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో సగ్గుబియ్యం ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు బెల్లం వేసుకొని బెల్లం కరిగేంత వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ యాలకుల పౌడర్, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది సొరకాయ పాయసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.